కరెంటు లేదు, బ్యాటరీ లేదు, కనీసం నూనె, వత్తి కూడా లేవు. కాని ఈ గుడిలో జ్వాలలు కొన్ని వందల ఏళ్లుగా నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయలో ఉన్న ఈ వింత రోషినీదేవి లేదా జ్వాలాముఖి ఆలయం. ఇక్కడ దేవతకు విగ్రహముండదు. రాళ్ల సందుల నుండి వచ్చే 9 రకాల సహజ జ్వాలలనే అమ్మవారిగా పూజిస్తారు. భూమి లోపల ఉండే సహజ వాయువులు, నేచురల్ గ్యాసెస్ వల్ల ఈ మంటలు వస్తున్నాయని సైన్స్ చెబుతోంది. కాని విచిత్రమేంటంటే ఎటువంటి ఇంధనం సరఫరా లేకుండా వర్షం పడినా, గాలి వీచినా ఇవి కొన్ని వందల ఏళ్లుగా ఎలా వెలుగుతున్నాయనేది ఇప్పటికీ ఒక రహస్యమే. ఒకప్పుడు అక్బర్ చక్రవర్తి ఈ మంటలను ఆర్పడానికి కాల్వల ద్వారా నీటిని పారించాడు. కాని ఆ జ్వాలలను ఆపలేకపోయాడు. చివరికి దైవశక్తిని నమ్మి అమ్మవారికి బంగారు ఛత్రాన్ని సమర్పించాడు. కాని ఆ బంగారం వెంటనే ఒక గుర్తు తెలియని లోహంగా మారిపోయింది. అది ఇప్పటికీ ఒక మిస్టరీ. సైన్స్ ఆన్సర్ చేయలేని ఈ అద్భుతాన్ని మీరెప్పుడైనా చూశారా? ఇది ప్రకృతి మహిమ అనుకుంటున్నారా, లేక దైవశక్తి అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి.